భారతదేశంలో ప్రసిద్ధ దర్శనీయ స్థలంగా, పరమ పవిత్రమైన శైవక్షేత్రంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం చౌటుప్పల్లో కొలువై సుందరమైన వాతావరణంలో అలలారుతుంది. ఈ క్షేత్రాన్ని సందర్శించి శివపుత్రుల ఆకలి తీర్చిన భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు గుంటూరు జిల్లా లాలుపురం గ్రామం నుండి వచ్చిన శ్రీనివాస్, పవన్ కుమారి దంపతులు భక్తి మార్గం, సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన చెట్లనోళ్ల గోత్రంపై ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం దంపతులిద్దరూ కలిసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి వేదాశీర్వచనాలు అందుకున్నారు. స్వరాజ్యం వైరాజ్యం సారమేశ్వరం రాజ్యమారాజ్యం ఆధిపత్యమిది ఆనందమంగళ దివ్యమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. అనంతరం హోమక్రతువులో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యకార్యంలో పాల్గొన్నారు. సేవా మార్గంలో భాగంగా అమెరికా వాస్తవ్యులైన నందగౌతమ్, స్నేహ వైష్ణవీ దంపతుల కుమార్తెకు దివిష అని నామకరణం చేసిన సందర్భంగా శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యులకు 3 పూటల అన్నదానం నిమిత్తం తగిన విరాళం ఇచ్చిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల తరపున శివపుత్రులకు స్వయంగా అన్నదానం చేసి అభాగ్యుల ఆకలి తీర్చి పుణ్యఫలాలు పొందారు. మానవ సేవే మాధవ సేవ అని చాటిన సేవామూర్తులను ఆ శివయ్య సదా చల్లగా చూడాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.